మచ్చలేని మచ్చలేని సువిశాల హృదయుడు స్వచ్ఛమైన సుగుణాల ఉదయుడు పండు వెన్నెల లాంటి నిండు గుణము గల రోహిణుడు. మరి రోహిణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు శనార్థి. ఇది ఎన్నో పుట్టినరోజు సారు? ఇప్పుడా గుర్తులేదు. ఇక మరి సారుకు మరి కోట్లాది మంది అభిమానులు, ఇక మరి కోట్లాది మంది అభిమానులల్లా గుర్తుకు లేనట్టు పుట్టినరోజు కూడా గుర్తుకు లేదంటే మరి ఎట్లా చేయాలి సార్? ఏం చెప్పాలి? నర్సయ్య తాత అంత దూరం పోతుంది, ఆశీర్వాదం ఉంటుంది. అదే సార్, అదే పుట్టినరోజు. అమ్మని సాయి రంగా చూశారులా ఎంత పెద్ద మాట మాట్లాడిండో. అబ్బా, నీరు లేని ఏరు ఉంటుందా? ఉంటుందా పిల్లగా? అమ్మా కోయిలాగా తెలియకలేదు ఇది. పేరు లేని ఊరు ఉంటుందా? అమ్మో, నీడ లేని జాడ ఉంటుందా? గోడ లేని మేడ ఉంటుందా? రేవంతు లేని రోహిణుడు ఉంటుందా? ఇది కథ, అసలు కథ గిది. కాబట్టి గందుకనే గా మాట మాట్లాడిండు. ప్రజల ఆశీర్వాదమే నా పుట్టినరోజు అని అంటుండు. సపాటు కొట్టరేమి మొగోళ్ళు. రేవంత్ అన్న లేని రోహిణ్ రెడ్డి ఉంటాడు. అది నేను లేకపోతే కదా, ఆయన లేకపోతే మేము ఉంటాం. ఇప్పుడు చెప్పిండు. ఇది కథ, అసలైన కథ. రేవంతు లేని రోహిణు ఉండడు. అంతేగా, నేను కూడా కదే అని వెళ్ళాక ఏం పిల్లగా. ఇప్పుడు నీరు లేని ఏరు ఉండదు, పేరు లేని ఊరు ఉండదు, నీడ లేని జాడ ఉండదు, గోడ లేని మేడ ఉండదు, రేవంతు లేని రోహిణి ఉండడు. నేను కరెక్ట్గా చెప్పిన నాన్నే మళ్ళీ అంత తిక్క చేస్తుండు. అమ్మో చూసినా. అయితే మరి ఎట్లా ఏంది? ఇక నేనైతే ఇక మరి ఇక బంగారం ధర పెరిగింది సారు. నువ్వేమనుకోకు, బంగారం అయితే నేను తేలే బహుమతి. ఇక మరి మీ ఇల్లు గల ఏమి ఇచ్చిందో, మీ అయ్య ఏమి ఇచ్చిండో, మీ అమ్మ ఏమి ఇచ్చిందో, మీ వచ్చిన అభిమానులు ఏమి ఇచ్చిండో, కానీ నేనైతే నా ముసలు చేయించిన ఎండి ఉంగరాలు ఉన్నాయి, కాయిస్తో చేయించింది. నాకు ఇళ్ళకెళ్ళి ఒకటి తీసేనా? వద్దులే, ఆశీర్వాదం ఉంటుంది. ఇవన్నీ వద్దులే, ఇవన్నీ ఇండేసి పెట్టుకోవాలి సారు. మరి మొత్తానికి ఇక పక్కకు పోదాం. ఇక మరి ఎట్లా ఏంది? ఇలా కొండంత పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నావు, ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడెక్కడికి వెళ్ళి నీ అభిమానులు వస్తున్నారు, ఏమనిపిస్తుంది ఇలా ఈ పండుగ గోలిగా? ఈరోజు నాకు ఫేస్బుక్లో కానీ, మెసేజ్లలో కానీ, వాట్సాప్లలో కానీ ఇంటికి వచ్చే వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఇంత ప్రేమ అభిమానంతో వాళ్ళ టైం ఇచ్చి నన్ను విష్ చేస్తానికి వస్తారు కదా, దీనికన్నా ఆనందం ఇంకేముంటుంది? ఏ కానుకలు ఇచ్చినా కానీ కాదు, కానీ అందరు ఇంటికాడికి వచ్చి నన్ను ఇట్లా విష్ చేసి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇంతమంది వచ్చి శుభాకాంక్షలు చెప్తుంటే ఇక నీ కడుపు నిండిపోయింది. అంతే. ఇలా బువ్వ తినకుండా ఏం లేదు, బువ్వ తినకపోయినా ఏం లేదు ఇవాళ. అమ్మని సాయి రంగా అంతేనా? బువ్వ తినకపోయినా ఇప్పుడు నీలాంటి అభిమానులు కూడా నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదించారంటే ఇంకేం కావాలి? అందుకనే సారు మళ్ళొకసారి మా నేను యాజమాన్యం పక్షాన, నేను నర్సయ్య తాత పక్షాన మళ్ళొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీరు వర్ధిల్లాలే. ఈ తెలంగాణ సమాజానికి మీ సేవ చేయాలి. ఇక మరి ఇక ఏం లేదు కానీ బాగానే ఇప్పుడు సేవ కాడికి వచ్చింది కథ. ఈ సేవా రంగానే మరి ఇక నేను నిన్నయాల ఇక మరి ఆడంగిడంగా గాంధీ భవన్లో అడుగు పెడితే ఏదో పేరు వినపడుతుంది, కానీ ఓ కోయిలాగా నీకు అడ్డగాలు వేస్తుందట ఏదో పేరు. అది సైవు ఏం లేదు, అంత దేవుని దయ ఉండాలి, పెద్దల ఆశీర్వాదంతో అన్నీ మంచిగానే జరుగుతాయి. ఇక్కడ దాకా నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటా. రేవంత్ అన్నకు, మహేష్ అన్నకు, అందరు కూడా నేను ఎప్పటికి రుణపడి ఉంటా. ఏది వచ్చినా ఏం లేకపోయినా సామాన్య కార్యకర్త లేక కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కాపాడుకుంటా. సామాన్య కార్యకర్త అట, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పేరు వినపడుతుంది. మరి అది నిలుస్తుందా? ఎట్లా ఏం పిలగాలో సబ్ ఇయర్ మొగోళ్ళు ఆశీర్వాదం ఉంటే దైవాజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. మరి ఇలా ఇంకోటి ఏంటంటే మరి ఆయన మరి మొన్న అంబర్పేటకి వెళ్ళి మరి ఓడిపోయింది కాబట్టి ఓడిపోయిన వాళ్ళకు మరి ఇస్తారా ఇయ్యరా అనేది గుసగుస ఒకరు అట్టట్ట ఉంటుంది ఒకరు. మరి నీకేమనిపిస్తుంది? అవుతుందా మరి? ఏం వచ్చినా రాకపోయినా ఇట్లయితే ఉంటారు. రోహిణ్ రెడ్డి రేవంత్ అన్నకు, కాంగ్రెస్ పార్టీకి, మహేష్ అన్నతోటి ఎప్పుడు కలిసే ఉంటారు. అమ్మని సాయి రంగా చూసిన ఆరులా మరి అంత బాగానే ఉంది. రోహిణ్ రెడ్డి పలుకుబడి పదార మోగుతుంది, కానీ మరి అంబర్పేటలో కొద్ది అంత ఏమన్నా మీ కోళ్ళాగలు ఏమన్నా జాడిచ్చినాయా? ఎందుకని ఓడిపోయిండు రోహిణ్ రెడ్డి? అంటే నాకు
అంటే కొత్త కాన్స్టిట్యున్సీ కొత్తగా అయిపోయింది నాకు, అప్పుడప్పుడే పోయినాం కాబట్టి ఈసారి 100% గెలిచి చూపిస్తాం అక్కడ. ఎందుకంటే మనకి ఎలక్షన్ మొదలే పోయినాం కాబట్టి ఇప్పుడు నాకు అందరు కూడా ఇప్పుడు మంచి అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఈసారి 100% గెలుస్తాం. ఇది అసలైన కథ. మరి ఇంతకు ఇక్కడ మరి ఖైరతాబాద్ అడ్డా ఎవరిదంటావు? ఖైరతాబాద్ దానం నాగేందర్ గారు ఉన్నారు కదా, ఆయనది అడ్డా ప్రస్తుతానికి. ఓ అమ్మ కోళ్ళాగా ఇటు అంతా గోల్మాల్ వ్యవహారం అనేది అంటుంది. మరి ఇక కోళ్ళాగా అది ఎక్కడ ఏంది ఏం కథ అనేది ఇంకా మరి మొన్ననేమో ఆ కేసీఆర్ సభకు జనాలు బగ్గ వస్తారా అని అన్నకాంచెల్లి కొద్దిగా పెడమర్లు అనిపిస్తుంది. ఏం కాదు, ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే వాక్ స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఈ అందరూ మాట్లాడతారు. కానీ దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలుస్తారు. అంతేనా? ఇక మరి ఏం లేదు కానీ ఓసారు ఇక ఇది సంసారం వెళ్తలేదా ఎట్లా? ఏదో రేట్లు పెంచిందట బీర్లకు బార్లకే ఉందట మీ సూప్ అంతా. ఇక మరి ఆ కోళ్ళాగలు లెంకలు కొడుతున్నాయి, వెళ్తలేదా సంసారము? రేట్లు పెంచినట్టుగా ఆ కోటలకు 10, ఆపుకు 20, పుల్లు బాటలకు 40 పాడుబడ వాళ్ళు ఇప్పుడు సంఘం ఇక రేపు వస్తారే వీడికి రోయిన్ రేటు కాడ కూడా పోవాలి, సంఘం కట్టాలి, అక్కడ ధర్నా చేయాలి అంటారు తాగుబోతుంది. ఇప్పుడు తాగుబోతులకు ఎంత పెంచినా కానీ పాపం లేదు. ఎందుకనంటే మనము రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నడపాలంటే పెద్దోని కొట్టి చిన్నోనికి ఇచ్చినట్టు తాగుబోతులు ఇష్టం వచ్చినట్టు 10 ఏళ్ళ నుంచి ఒక్క రేటు కూడా పెంచాలి ఇంతవరకు ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు జైస్వాల్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది, ఏంటంటే రేట్లు పెంచాలని చెప్పి. దాంతో పాటు చేస్తారు. ఇప్పుడు తాగకుండా ఊకుంటే అయిపోతుంది కదా, ఎవరైతే బలవంతం చేయలే కదా. తాగి ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? రేట్లు పెంచితే ఏమవుతుందంటే అట్లీస్ట్ తాగుకుంటారని ఊకుంటారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. కాబట్టి కొంచెం తాగేటోళ్ళు ఆరోగ్యం అన్న బాగుంటుంది. రేట్లు పెంచితే ఇంకా పెంచాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటారు. ఓ అమ్మా ఈ పెంచు సలగుండా నేను ఆడంగాడకపోతుంటే 20 పెరిగింది, 30 పెరిగింది, 40 పెరిగింది అన్నా కానీ ఇంకా పెరిగి ఆయన అన్నమాట నిజమవుతాడు. ఇంకా 100 పెరిగినా కానీ మేము తాగకుండా ఉండలేమనే కాడికి వచ్చింది ఇప్పుడు కథ. అవకాశం కొంచెం కోళ్ళాగా తయారైనాయి తెలంగాణలో. సారు ఇక మరి ఎట్ట సంగతి ఏదో అది నాకేం ఆదికొచ్చే ఈ మల్లె మొగ్గలాంటి లేత బుగ్గల మరదలా మాటి మాటికి నీ మీద మనసు గుంజెనే నిన్ను చూడగానే ఈ లోకాన్నే మరచిపోతినే, నీ మైకంలో పడి నేను మతి తప్పితినే. ఇక మరి అందగత్తెల ఏదో సుందరి మనలో ఎంట పట్టుకొని వాళ్ళ తోక పట్టుకొని తిరుగుతుర్రాట. 300 కోట్లు వృధా చేసి ఏదో గోల్మాల వ్యవహారమే అన్ని ఉల్టా ఖర్చులే పెడుతుర్రు. ఏంది అందగత్తెల వ్యవహారము? అంత రాష్ట్రంలో సమస్యలని పక్కేసుకొని పండుకుంటే వీళ్ళు అందగత్తెలు ఎంట పడుతుర్రు అని ఏమో బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. మరి వాళ్ళతో ఏమైనా ఫాయిదా అవుతుందా తెలంగాణకు? అలా బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తం బుద్ధి లేకుండా తయారైంది వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళ అందాల పోటీ మిస్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా తెలంగాణకు మన హైదరాబాద్ని ఎంచుకున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నారు. 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళంతలా వాళ్ళు దగ్గర 200 కోట్ల రూపాయలు వాళ్ళకు స్పాన్సరర్స్ వచ్చిండ్రు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో చేసుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కీర్తి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అలా మిస్ వరల్డ్ అనేది హైదరాబాద్లో జరుగుతుందని. ఒకప్పుడు మనకు సౌత్ ఆఫ్రికాలో సన్ సిటీ అనే ప్లేస్లో ఆ రోజు మిస్ వరల్డ్ జరిగినప్పుడు మన ఐశ్వర్య అక్కడ గెలిచింది. సో అప్పుడు ప్రపంచానికి తెలిసింది ఒక సన్ సిటీ అనే ఒక ప్లేస్ ఉందని. ఈరోజు ఆ ప్రపంచానికి కూడా మనం తెలియజేయాల్సింది ఏంటంటే ఇంత మొత్తం 300 మంది జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా వచ్చిర్రు. ఇక్కడనేమో అందాల పోటీ జరుగుతుందంటే మనకి ఎంత గర్వకారణం అది. దాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళన్నీ పిచ్చకుంట్ల మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి బుద్ధి లేదు. దేవుడు ఇప్పుడన్నా కానీ వాళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ అవుతున్నప్పుడు అందరూ వచ్చి స్వాగతం చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత మంచిగా ఒక పండుగ వాతావరణం ఉంది. ఇట్లాంటి ఈవెంట్ జరుగుతూనే కదా హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్లు వచ్చేటి. కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా ఏది చూసినా కానీ పచ్చకామర్లకు ఉన్న కళ్ళని పచ్చగా ఉన్నట్టు ఎప్పటికీ వాళ్ళకి అదే ఉంటుంది. లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా హైదరాబాద్లో మనం ఇచ్చే ఏర్పాట్లు కానీ మనం చేసే కార్యక్రమాలు చూసి కూడా అందరూ హర్షిస్తున్నారు. బీఆర్ఎస్లు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా ఇప్పుడు 31 తారీఖు ఫైనల్స్ ఉన్నది. కాబట్టి అందరూ కూడా గచ్చిబౌలి స్టేడియం మన హైటెక్స్ కాడికి వచ్చి దీన్ని అందరూ కూడా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.
ఇక మరి ఆఖరిదాలకు సార్ ఎందుకంటే నీకు కూడా బొచ్చిన మందురు ఇక నేను కూడా అప్పుడు కూడా వాళ్ళకి మనసులో అప్పుడే మురుగుతూనే ఉంది ముసలాయన పాడవాడు ఇంక ఇష్టపట్టారా ఏంది అని ఇక మరి ఏం లేదు కానీ ఏదో కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ అయ్యేవారు అంటుర్రు ఏదో 3 ముక్కలాట 4 ముక్కలాట అని కథ నడుస్తుంది గుసగుస అసలు ఏంది ఏం కథ ఆ కోయిలాగలు అన్ని కింద మీద అవుతున్నాయి నిజంగానే పంచాయతీ అవుతుందా అంతా ఇడిపోతురా ఎట్లా కదా మీకు అనిపిస్తలేదా మరి బావ మరి 2 రోజులు ఇంట్లో కూర్చొని చర్చలు చేసి నువ్వు ఎటు పోకు బావ నీ కాలు మొక్తా అని చెప్పేసి బామర్ది పోయి మాట్లాడి చెల్లెనేమో అలిగి అమెరికాకు పోయి ఆయా పెద్దనేమో అందరు కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళగొట్టిర్రు ఇక వాళ్ళ దాంట్లో పంచాయతీ నడుస్తుంది నెక్స్ట్ ఏందనేది సో వాళ్ళు తెలుసుకున్న తర్వాత మనం అప్పుడు చూద్దాం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పంచాయతీ గట్టిగా నడుస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా మీకు కూడా తెలిసింది కాబట్టి నాకు కూడా అదే తెలిసింది నాకేమరిక సోషల్ మీడియాలో చూస్తున్నా నేను కోళ్ళాగలు లెంకలు కొట్టున్నాయి సోషల్ మీడియాలో కథ నాకేమరిక నీ ఎందుకంటే నువ్వు కొల్లాగలు కొట్టుకుంటున్నాయంట సరే ఇక ఏమో కానీ మరి ఎట్లా అన్నట్టు మీకు ఎప్పుడు కలిసింది అవి అంటారు చూడు ముఖం చూసుకున్న యాళ్ళ అంటారు మీరు ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ అయ్యా నువ్వు ఎప్పుడు ముఖం చూసుకుంటుంది ఏ గడియలు చూసుకుంటుంది ఏ శుభముహూర్తాలు చూసుకుంటుంది మరి ఒక కంచానదిని ఒక మంచానం అంటే అంత దోస్తారం ఎట్లా పెరిగిపోయే అట్లా పెరిగిపోతుంటే మీద అంటే మీకే కళ్ళు ఎవరికైనా కుడుతున్నాయా ఏమన్నా కళ్ళు బగ్గున మంతున్నాయా అసలు ఏమి నడుస్తుంది సార్ ఏవో కళ్ళు మండేటోళ్ళు కళ్ళు మండితే కడుపు మండినా కానీ కూడా నేను ఆయనకు సొంత తమ్ముని లేక చూసుకుంటాడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఆయనతోటే తిరిగినాను కాబట్టి ఇక నా జీవిత శేషకాలం కూడా ఆయనతోటే ఉంటా రేవంత్ అన్నతోటే ఉంటా ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన ఇప్పుడు కూడా ఆయనతోటే ఉంటా దేవుడు నాకు ఆయనతోటి మంచి సత్సంబంధాలు ఇచ్చినందుకు దేవుని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ నీలి నింగి మార్చింది ఎన్నో అవతారాలు ఆరివిల్లు వేసింది ఎన్నెన్నో రంగులు తన మదిలో నా మృదువైన ఒక్క తీరు ఊసులు తన గుండె నిండా నిండుకునే రేవంతు రూపురేఖలు ఉన్నాయి ఆ గుండెలో రేవంత్ రూపురేఖలు ఉన్నాయా చూపించాల్సిన అవసరం లేదు కానీ ఆయన మీద ఎప్పుడు నా అభిమానం ఉంటుంది ఇగో గిదుల్లా మొత్తానికి ఇవాళ మరి రోహిన్ రెడ్డి పుట్టినరోజు కాబట్టి కొండంత పండుగ అవుతుంది కాబట్టి ఇక నా ముసలు దూకుంటుంది లేస్తూనే ఉంది రేఖల వారంగా పోవయ్యా రోహిన్ రెడ్డి పుట్టినరోజు అంటే ఇంటికి వచ్చిన అభిమానులు కూడా 100,000 మంది తయారయ్యారు ఇంకా బయట కూడా ఉండరు ఇంకా వస్తువులు వస్తూనే ఉంటారు ఇవాళ మొత్తం పండుగే జాతరే మరి ఈ పండుగ కూడా ఏమన్నా సరఫరా ఏమన్నా షాయో నీళ్ళు 100% ఇస్తే మీరు కూర్చోండి ఆహా ఇగో గిది కథ మొత్తానికి సారు మళ్ళొకసారి నీకు జన్మదిన శుభాకాంక్షలు శనార్థి రేవంత్ రెడ్డి రోహిణు రెడ్డి స్నేహ బంధము చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము రేవంత్ రెడ్డి రోహిణు రెడ్డి స్నేహ బంధము చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం తిరుపతిలో లేని తీయనైన ఆనందం రేవంత్ రెడ్డి రోహిణు రెడ్డి స్నేహ బంధము చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము రేవంతు ఊపిరి రోహిణు ఆ రోహిణుకు రేవంతు పంచప్రాణము రేవంతు ఊపిరి రోహిణు ఆ రోహిణుకు రేవంతు పంచప్రాణము కనురెప్పల దూరమెంతో ఆ ఇరువురి బంధమంతే కనురెప్పల దూరమెంతో ఆ ఇరువురి బంధమంతే దండలోనే దారమోలే ఈ ఇరువురి స్నేహమంతే దండలోనే దారమోలే ఈ ఇరువురి స్నేహమంతే రేవంత్ రెడ్డి రోహిణు రెడ్డి స్నేహ బంధము చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం తిరుపతిలో లేని తీయనైన ఆనందం శ్వాస లేని మురళి పాడునా నరము లేని కరము వాడునా శ్వాస లేని మురళి పాడునా నరము లేని కరము వాడునా
పగలు లేక రాత్రి ఉండునా, భూతల్లి లేని రైతన్న ఉండునా, పగలు లేక రాత్రి ఉండునా, భూతల్లి లేని రైతన్న ఉండునా. తొలకరి సినుకులకు పల్లె పరవశించినట్లు, తొలకరి సినుకులకు పల్లె పరవశించినట్లు, రేవంతు పేరు వింటే రోహిణు పులకరించే. రేవంతు రెడ్డి రోహిణు రెడ్డి స్నేహ బంధము చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము. రేవంతు రెడ్డి రోహిణు రెడ్డి స్నేహ బంధము చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము. తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తిరుపతిలో లేని తీయనైన ఆనందం. నీరు లేని ఏరు ఉండునా, పేరు లేని ఊరు ఉండునా, ఆ నీరు లేని ఏరు ఉండునా, పేరు లేని ఊరు ఉండునా, నీడలేని జాడ ఉండునా, గోడలేని మేడ ఉండునా, నీడలేని జాడ ఉండునా, గోడలేని మేడ ఉండునా, నీరు లేని ఏరు ఉండునా, పేరు లేని ఊరు ఉండునా, నీడలేని జాడ ఉండునా, గోడలేని మేడ ఉండునా, రేవంతు లేని రోహిణుండునా, రేవంతు లేని రోహిణుండునా, రేవంతు లేని రోహిణుండునా. ఏ గడియలో ఈ ఇరువురి దోస్తానము పురుడోసుకున్నదో, ఆ బ్రహ్మకే దిమ్మ తిరిగే స్నేహ బంధమై ఇలలోన వర్ధిల్లుతున్నదో. ఓ రేవంత్ రెడ్డి నమ్మిన బంటు రోహిణ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత.